హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ స్వీట్ హార్ట్స్ని ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. మీ ప్రియమైన వారికి ప్రియమైన సందర్భంలో ఇలా చేసి నోరు తీపి చేయండి. ఇవి పైనంతా క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా చాలా టేస్టీగా మీ అనుబంధం అంతా మధురంగా ఉంటాయి. మరి స్వీట్ హార్ట్స్ని చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్లు ఎలా చేసుకోవచ్చో ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం రండి. ముందుగా హార్ట్ షేప్స్ని చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 1 కప్ పాలు తీసుకుని మరిగించుకోండి. పాలు మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. 1/2 కప్పు పాలు తీసుకుంటే అందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. వీటిని కాచేటప్పుడు కూడా మీగడ కట్టకుండా ఇలా స్పూన్తో కలుపుతూ కాగబెట్టుకోండి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిండి మనకి స్టిక్కీగా చేతికి అతుక్కోకుండా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ కూడా పాలలో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పాలకు గాను 1 కప్పు మైదాని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం వేసుకోండి. ఉండకట్టకుండా ఒక చేత్తో కలుపుతూ మరొక చేత్తో పిండిని పోసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండండి. ఇలా కొంతసేపు కలుపుతూ ఉండేసరికి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది. పిండి మొత్తం పాల్లో కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంతసేపు కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసి చేత్తో ఇలా ఉండలా చేసి చూడండి. పిండి చేతికి ఇలా అతుక్కోకుండా ఉంటే ఇది ఉడికిపోయినట్లే. ఇంకా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. ఆ ఆవిరికి పిండి మగ్గుతుంది. కొంచెం 10 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి. చేతికి పిండి అతుక్కోకుండా చేతికి కొంచెం ఆయిల్ గాని నెయ్యి గాని రాసుకుని అప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా ఒత్తుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి. పిండి ముద్ద ఈ విధంగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్ లో చుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఇలా చిన్న బాల్స్ లాగా చుట్టేసుకుని ఉంచుకోండి. ఇవన్నీ కూడా ఒకే సైజులో ఉండేటట్లు చూసుకోండి. అప్పుడే మనకి హార్ట్స్ అన్ని కూడా ఒకే సైజులో వస్తాయి. లేదంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది. అప్పుడు చూడడానికి అంత బాగుండవు. ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ చపాతీలాగా ఫ్లాట్ గా పల్చగా ఒత్తుకోవాలి. దీన్ని పీటకి పిండి అతుక్కోకుండా కొంచెం పిండి ఎక్కువ చల్లుకుంటూ చేసుకోండి. చూడండి, దీని విధంగా ఇలా చాలా పలుచగా ఒత్తుకోవాలి. మీరు దీన్ని ఎంత పలుచగా ఒత్తుకోగలిగితే అంత పలుచగా ఒత్తుకోండి. దీన్ని మందంగా చేస్తే మాత్రం హార్ట్ షేప్ చేసేటప్పుడు మడతలు పెడతాం కదా, ఆ మడతలు లావుగా వచ్చేసి మనకి హార్ట్స్ సరిగ్గా ఉడకవు. ఇప్పుడు దీన్ని హార్ట్ షేప్ వచ్చేటట్లు ఎలా మడుచుకోవాలో చూద్దాం. ఏదో ఒక వైపున ఇలా స్ట్రైట్ గా కొంచెం ముక్కను కట్ చేసేసుకుని తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేటట్లు ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేటట్లు వెనక్కి మడుచుకోవాలి. ఈ విధంగా ఒకసారి పైకి ఒకసారి కిందకి పేపర్తో ఫ్యాన్ ఫోల్డింగ్ చేస్తాం కదా, అలా దీన్ని మడుచుకోవాలి. మడిచేటప్పుడు అన్ని మడతలు కూడా సమానంగా వచ్చేటట్లు చూసుకోండి. అప్పుడే మనకి షేప్ బాగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ పార్ట్ను కూడా కట్ చేసేసుకుని తీసుకోండి. నీట్గా ఉంటుంది. ఇలా దీన్ని మడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మడతల మధ్యన కొంచెం వాటర్ రాసుకుని ఒకసారి దగ్గరకు నొక్కేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మడతలు ఊడిపోకుండా ఉంటాయి. అలాగే చివరి కొనలు కూడా వాటర్ తడుపుకుంటూ మడతల్ని సీల్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలో అటువైపు ఇటువైపు వాటర్తో మడతల్ని అతికించుకోవాలి. ఇప్పుడు దీని పై వైపుకి సగానికి ఈ విధంగా మడవండి. దీని మధ్యలో ఇక్కడ కొంచెం వాటర్తో మళ్ళీ తడుపుకుని దీన్ని అతికించుకోండి. ఇప్పుడు ఈ 2 కొనల్ని ఇలా కిందకి తీసుకొచ్చారనుకోండి, హార్ట్ షేప్ వచ్చేస్తుంది మనకి. ఈ కొనలు కూడా ఊడిపోకుండా కొంచెం వాటర్ని తడుపుకుని అతికించేసుకోండి. అలాగే కింద కొంచెం కట్ చేసేసుకుని షేప్ చేసుకోండి దీన్ని. సో ఇంతేనండి, ఇప్పుడు మనకి హార్ట్ షేప్ రెడీ అయిపోయింది. చూడ్డానికే చాలా బాగుంది కదా. దీన్ని వేయించి పాకంలో వేసి తీస్తే ఇంకా చాలా మధురంగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ప్లేట్ మీద ఇంకొక ప్లేట్ని కానీ లేదంటే కొంచెం వెట్ క్లాత్ని కానీ వేసుకుని కప్పుకోండి. తడారిపోకుండా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఇంక వీటిని వేయించేసుకుని తీసుకోవడమే. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు పక్కన స్టవ్ మీద పంచదార పాకను కూడా రెడీ చేసేసుకుందాం. ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని పంచదార కరిగేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ఇవి 2 కూడా ఇందులో మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోండి.
ఈ పాకం చాలా పలుచగా ఉండాలండి, అప్పుడే మనకి హార్ట్ షేప్ మడతల్లో కూడా పాకం వెళ్తుంది. ఇంచుమించుగా గులాబ్ జామ్ పాకంలా ఉండాలి. కొంచెం పాకం తీసుకుని చేత్తో ఇలా చూస్తే జస్ట్ స్టిక్కీగా ఉండాలంతే. ఇప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారకుండా మూత పెట్టుకుని ఉంచుకోండి. ఈలోపు మనకి ఆయిల్ కూడా వేడెక్కిపోయి ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కకూడదండి, లైట్గా వేడెక్కాలంతే. కొంచెం పిండి ముద్దను తీసుకుని వేసుకుని చూస్తే పిండి ముద్ద నిదానంగా పైకి రావాలి. ఈ విధంగా ఆయిల్ వేడి చేసుకోవాలి, లేదంటే మనకి హార్ట్స్ తొందరగా వేగిపోతాయి కానీ సరిగ్గా లోపల ఉడకదు. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక రెడీ చేసుకుని ఉంచుకున్న హార్ట్స్ని ఒక్కొక్కటిగా కడాయికి సరిపడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువే టైం పడుతుందండి, సో నిదానంగా వేయించుకోండి. బాగా ఎక్కువ వేపు రానివ్వద్దు, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వీటిని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని స్ట్రైనర్తో తీసేసుకుని ఆయిల్ మొత్తాన్ని పూర్తిగా విదిలించేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వెంటనే కొంచెం వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి. పాకం బాగా చల్లారిపోతే మాత్రం కొంచెం వేడి చేసుకుని అప్పుడు వేసుకోండి. వీటన్నిటికీ మొత్తం అంతా కూడా పాకం పట్టేటట్లు ఒకసారి కలిపేసుకుని తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట పాటు, లేదంటే ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు పాకంలోనే వీటిని ఉంచేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించేసుకుని పాకంలో డిప్ చేసేసుకుని తీసుకుంటే ఇంకా మనకి స్వీట్ హార్ట్స్ రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ హార్ట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీ స్పెషల్ అకేషన్ రోజున వీటిని తప్పకుండా చేసుకోండి, మీకు బాగా నచ్చుతాయి. మరి మీరు కనుక వీటిని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.